ఓం శాంతి. అవ్యక్త మురళి రివైజ్ కోర్స్. మురళి डेट 15-11-10. मुरली हेडिंग स्वपरिवर्तन की गति को तीव्र कर स्वभाव संस्कार के समाप्ति का समारोह मनाओ. స్వపరివర్తన యొక్క స్పీడ్ని పెంచి తీవ్ర గతిలోకి చేసి స్వభావ సంస్కారాలను సమాప్తం చేసే समारोहని జరపండి. हर संकल्प बोल और कर्म में ब्रह्मा बाबा को कॉपी करो. ప్రతి సంకల్పం మాట మరియు కర్మలో బ్రహ్మా బాబా సమానంగా అంటే బ్రహ్మా బాబాని కాపీ చేయండి. आज बाप दादा सभी के मस्तक पर 3 भाग्य की चमकती हुई निशानियां देख रहे हैं. ఈరోజు బాప్ దాదా మస్తకంలో 3 భాగ్యం యొక్క మెరిసే నక్షత్రాలని చూస్తూ ఉన్నారు. ఏక్ హే బాప్ ద్వారా పాలనా కా భాగ్య. అందరి మస్తకంలో భాగ్యం కనిపిస్తుంది అన్నమాట. 3 రకాల మెరుపు కనిపిస్తుంది. అందులో ఫస్ట్ వన్ బాబా పాలన యొక్క భాగ్యం. దూసరా హే శిక్షక్ రూప్ మే శిక్షా కా భాగ్య. రెండోది ఏంటి? శిక్షకుడి రూపంలో శిక్షణ యొక్క భాగ్యం. తీసరా హే సద్గురు ద్వారా వరదానం కా భాగ్యం. మూడోది సద్గురు ద్వారా వరదానాల యొక్క భాగ్యం. తీనో భాగ్య చమక్తా హువా దిఖ్ రహే హే. 3 రకాల భాగ్యం మెరుస్తూ ఉన్నట్లు బాబా చూస్తూ ఉన్నారు. हर एक का मस्तक तीनों भाग्य से चमक रहा है. ప్రతి ఒక్కరి యొక్క మస్తకం 3 రకాల భాగ్యంతో మెరుస్తుంది. ऐसा भाग्य और कोई के मस्तक में चमकता हुआ दिखाई नहीं देता है. బాబా పిల్లలలో మస్తకంలో ఉండే భాగ్యం యొక్క మెరుపు ఇంకెవ్వరిలో కనిపించటం లేదు. लेकिन आप सबका मस्तक भाग्य से चमक रहा है. आप सभी भी अपने भाग्य को देख रहे हो. ఎవ్వరికి కనిపించని భాగ్యం ఈ మస్తకంలో కనిపిస్తుంది. మరి మీకు మీరు మీ భాగ్యాన్ని చూసుకుంటున్నారా? బాప్ దాదా ने देखा भाग्य तो सबको मिला लेकिन भाग्य की चमक सभी की एक जैसी नहीं है. బాబా చూస్తూ ఉంటే ఏం కనిపించింది? భాగ్యం అందరికీ లభించింది, కానీ భాగ్యం యొక్క మెరుపు మాత్రం అందరిలో సమానంగా లేదు. कोई की चमक बहुत तेज है, कोई की चमक थोड़ी सी कम दिखाई देती है. కొందరి మెరుపు చాలా ప్రకాశంగా ఉంది, కొందరిది తక్కువగా కనిపిస్తుంది. वैसे बाप दादा ने सभी को एक साथ एक जैसा ही भाग्य दिया है. కానీ బాబా కనిపిస్తుంది నేనైతే అందరికీ ఒకేసారి ఒకేలాంటి భాగ్యం ఇచ్చాను కదా. పढ़ाई एक ही पढ़ाते हैं, पालना एक जैसी दी है और वरदान भी एक जैसे दिए हैं. చదువు కూడా పాలన కూడా వరదానాలు కూడా అన్నీ ఒకలాగానే ఇచ్చాను కదా. आदि रत्न व पीछे आने वाले सभी को एक ही मुरली द्वारा पालना मिलती है. అది ఆది రత్నాలైనా చివరిలో వచ్చిన వాళ్ళైనా అందరికీ ఒకే మురళి ద్వారా కదా పాలన లభించేది. పढ़ाई मिलती है, చదువు కూడా ఒకే మురళి ద్వారా. वरदान भी एक ही सभी को मिलते हैं. వరదానం కూడా అందరికీ ఒకటే లభిస్తుంది. आज ఆది రత్నకి మురళి అలగ్ నహీ హోతి, ఏక్ హీ హోతి హై. ఆది రత్నాలదైనా ఎవరిదైనా మురళి వేరేం లేదు కదా. लेकिन నెంబర్వార్ చమక్తా హువా భాగ్య దిఖాయి దే రహా హై. కానీ మెరవడంలో మాత్రం ఆ మెరుపు అనేది వేరుగా కనిపిస్తుంది. బాబా के प्यार की पालना सभी को एक जैसी मिल रही है. हर एक के मुख से यही निकलता मेरा बाबा, चाहे आगे आने वाले चाहे पीछे आने वाले, लेकिन हर एक अपने अधिकार से कहते मेरा बाबा. బాబా అంటున్నారు అందరికీ బాబా ప్రేమ రకంగా ఒకే రకంగా ఇచ్చాడు కదా ప్రేమ యొక్క పాలన. కాబట్టి అందరి నోటి నుండి ఒకటే వస్తుంది మేరా బాబా అని. అది ముందొచ్చిన వారైనా వెనకొచ్చిన వారైనా అందరికీ బాబా పైన అధికారం సమానంగానే లభిస్తుంది. మేరా బాబా అని అందరూ సేమ్ అంటారు. కిసీ సే భీ పూछो బాబా से प्यार मिला है तो फलक से कहते मेरे को बाबा का प्यार सबसे ज़्यादा मिलता है. ఎవరినైనా అడగండి బాబా ప్రేమ మీకు లభిస్తుందా అంటే అందరు ఏమంటారంట నాకు బాబా ప్రేమ చాలా ఎక్కువ లభిస్తుంది అందరికంటే అని. ये मेरा बाबा दिल से कहने वाला क्या फलक से कहते हैं. నా బాబాని హృదయంతో చెప్పడం వెంటనే చెప్పడం చేస్తూ ఉన్నారా कि मेरा प्यारा सबसे ज़्यादा है. बाबा का प्यार पहले मेरे से है क्योंकि प्यार ही बाबा की పాలన है. బాబా ప్రేమ మొదట నాతోనే అంటే నా పట్లనే ఉంది. బాబా యొక్క ప్రేమనే నాకు పాలన ఇస్తుంది. ఇస్ మేరా బాబా మాన్నే సే ఆప్ బాబా కే బన్ గయా और బాబా ఆప్కా బన్ గయా. నా బాబా అనడంతో మనం బాబా వారిగా అయిపోయాం, బాబా మనవాడైపోయాడు. आज आप सभी आए हो तो प्यार के प्लेन में आए हो. మీరందరూ ఎలా వచ్చారు? ప్రేమ యొక్క
ప్లెయిన్లో కదా, ప్యార్నే ఖీంచ్కే సభీకో యహా లాయా హై. ఆ ప్రేమ మిమ్మల్ని లాగి ఇక్కడికి తీసుకొచ్చింది. సభీ ప్యార్సే ఆరామ్సే పహుంచ్ గయే. ప్రేమ కారణంగా చాలా ఆరాంగా మీరు ఇక్కడ చేరుకున్నారు. ఏ పరమాత్మ ప్యార్ సిర్ఫ్ అభి సంగం పర్ ప్రాప్త హోతా హై. ఈ పరమాత్ముడి ప్రేమ ఇప్పుడు సంగం యుగంలోనే లభిస్తుంది. జీవాత్మాओं का प्यार प्राप्त होता है, लेकिन परमात्मा प्यार इस एक जन्म में ही ప్రాప్త होता है. దేవాత్మల ప్రేమ ఎంతో పొందుతాము, కానీ పరమాత్ముడి ప్రేమ కేవలం ఈ సంగం యుగంలోనే లభిస్తుంది. తో బాప్ దాదా भी ऐसे పాత్ర ఆత్మాओं को देख क्या कहते हैं. బాప్ దాదా కూడా ఇలాంటి పాత్ర ఆత్మలను చూసి ఏమంటారు? वह बच्चे वाह आप ही कोटों में कोई पात्र बने हैं और हर कल्प आपे ही పాత్ర बनेंगे. బాబా ఏమంటున్నారు? కోట్లలో కొందరు, ఆ కొందరిలో కొందరు మీరే పాత్రలు అయ్యారు. ऐसा नशा चलते फिरते रहता है. బాబా అంటున్న ఇలాంటి నష మీకు నడుస్తూ తిరుగుతూ ఉంటుందా? ఆప్కి దిల్ భీ యह गीत गाती है वह मेरा भाग्य यह गीत गाते रहते हैं ना. మీ యొక్క హృదయం కూడా ఈ పాట పాడుతుంది కదా, నా భాగ్యము అని ఈ పాట పాడుతూ ఉంటారా? బాబాకు భీ ఖుషి హోతీ హై కి యह సభీ బచ్చే అధికారి హై. బాబాకి కూడా సంతోషం అవుతూ ఉంటుందంట, ఈ పిల్లలందరూ అధికారులు. అప్నేకు కోయి భీ పరమాత్మకి ప్యార్ మే కమ్ నహీ సమస్తే. ఏ ఒక్కరు కూడా పరమాత్ముడి ప్రేమలో మాకు లోటు ఉంది, మాకు తక్కువ ఉంది అనుకోరు. ప్యార్ మే సబ్ పాస్ హై. ప్రేమలో అందరూ పాసే. బాప్ దాదా పూछते हैं कि सबसे ज़्यादा प्यार किसका है. బాబా అడుగుతుంటాడు అందరికంటే ఎక్కువ ప్రేమ ఎవరికి ఉంది అని. తో కౌన్ కహేంగే. బాబా అంటున్నారు ఎవరంటారు? సబ్ జాన్తే హే కి హమారా ప్యార్ కమ్ నహీ హే. బాబా భీ कहते प्यार के सब्जेक्ट में सभी पास है. कितना प्यार है वह हर एक जानता है. तो बाप दादा ने देखा कि प्यार में तो सब पास है, लेकिन समय का प्रमाण स्वपरिवर्तन उसकी आवश्यकता है. అందరూ నాకు ప్రేమ ఉంది అంటారు. బాబా కూడా ఏమంటున్నారు? ప్రేమ యొక్క సబ్జెక్ట్లో అందరూ పాసే, కానీ పరివర్తన అవ్వడంలో సమయం అనుసారంగా ఇప్పుడు అది అవసరం. सिर्फ स्वपरिवर्तन विशेष सुनाया भी था कि इस समय स्वपरिवर्तन में विशेष संस्कार परिवर्तन स्वभाव परिवर्तन उसकी आवश्यकता है. విశేషంగా వినిపించడం జరిగింది. ఈ సమయంలో స్వపరివర్తన, విశేష సంస్కార పరివర్తన, స్వభావం యొక్క పరివర్తన ఇప్పుడు దాని అవసరం ఉంది. అభి నయా వర్ష షురూ హువా తో స్వపరివర్తనకి గతి ఫాస్ట్ चाहिए. ఇప్పుడు కొత్త సంవత్సరం మొదలవుతుంది అంటే స్వపరివర్తన యొక్క స్పీడ్ ఇంకా పెంచాలి. కర్తే భీ హో అటెన్షన్ భీ హై, లేకిన్ గతి అభి ఫాస్ట్ चाहिए. చేస్తూ ఉన్నారంట, అటెన్షన్ కూడా ఉందంట, కాకపోతే ఇప్పుడు స్పీడ్ పెంచాలి. బాప్ దాదా కో యాద్ హై పహలే భీ बाबा ने वायदा किया कि नए वर्ष में स्वपरिवर्तन संस्कार परिवर्तन करना ही है. బాబా గుర్తు చేస్తున్నాడు, కొత్త సంవత్సరంలో స్వపరివర్తన, సంస్కారాల పరివర్తన చేసుకోవాలి. लेकिन बाप दादा ने देखा कि संस्कार परिवर्तन में जितना फास्ट पुरुषार्थ चाहिए उसकी गति और फास्ट चाहिए. బాబా చూస్తే ఏం అర్థమవుతుందంట బాబాకి? సంస్కార పరివర్తనలో ఏదైతే స్పీడ్ ఉందో దాన్ని స్పీడ్ పెంచాలి. आप सभी क्या समझते हो कि समय प्रमाण जितनी फास्ट गति चाहिए उस अनुसार हर एक का तीव्र पुरुषार्थ है या और होना चाहिए. బాబా అంటున్న సమయం అనుసారంగా ఎంతైతే స్పీడ్ అవసరమో తీవ్ర పురుషార్థం చేయాలో అంత ఉందా? क्योंकि समय अनुसार स्वयं में परिवर्तन फास्ट हो रहा है. आपका भी तीव्र परिवर्तन तब होगा जो संकल्प किया और हुआ. ఆ యథార్థ సంకల్ప ऐसा समाप्त होना चाहिए. సమయం చాలా ఫాస్ట్గా వెళ్తుంది కాబట్టి బాబా అంటున్నారు మీ తీవ్ర పరివర్తన అనేది కూడా ఏదైతే సంకల్పం ఉందో ఆ యథార్థ సంకల్పము ఉండాలి. అయ్యదార్థ సంకల్పాలు ఏవైతే ఉన్నాయో వాటిని సమాప్తం చేయాలి. జైసే కోయి కాగజ్ పర్ బిందీ లగావో కితనే మే లగేగి. ఏదైనా పేపర్ పైన చుక్క పెడితే, బిందు పెడితే ఎంత టైం పడుతుంది? అయ్యదార్థ అర్థాత్ ఫాల్తూ సంకల్ప ఇతనా ఫాస్ట్ పరివర్తన హోనా चाहिए. అయ్యదార్థ సంకల్పాలు అంటే ఫాల్తూ సంకల్పాలు. వెంటనే దానికి ఏం చేయాలి? ఫుల్ స్టాప్ పెట్టాలి. అంత స్పీడ్ ఫుల్ స్టాప్ పెట్టడానికి ఎంత టైం పడుతుందో సంస్కారాన్ని సమాప్తం చేసుకోవడానికి కూడా అంత టైం పట్టాలి. అంటే అంత ఫాస్ట్ ఉండాలి. క్యా ఐసీ గతి జో బాప్ దాదా చాతే యే కర్ సక్తే హో. ఎంత స్పీడ్ బాబా కోరుకుంటున్నాడో అది చేయగలరా? హై హిమ్మత్. బాబా అంటున్న ధైర్యం ఉందా? జో సమస్తే హే కి అబ్సే ఇతనే రఫ్తార్ సే బిందీ లగా సక్తే హే. బాబా అంటున్నారు ఎంత స్పీడ్ అయితే పెట్టాలో బిందు అంత స్పీడ్గా పెట్టగలరా? హిమ్మతే బచ్చే మదతే బాప్. ఎవరికైతే ధైర్యం ఉంటుందో బాబా వారికి సహయోగం ఇస్తారు.
वह हाथ उठाओ। ధైర్యం ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి। बाप दादा बच्चों का दृढ़ संकल्प देख ముబారక్ దేతే హే। చేతులు ఎత్తిన వాళ్ళని చూసి బాబా ఏమంటున్నారు, పిల్లల యొక్క దృఢ సంకల్పానికి నేను శుభాకాంక్షలు ఇస్తున్నాను। బాప్ దాదానే పహలే భీ సునాయా హై కి దృఢ సంకల్ప్ కే సంకల్ప్ హై కర్నా హీ హై। బాబా మొదట కూడా వినిపించాడు, దృఢ సంకల్పం యొక్క సంకల్పము చేయాల్సిందే అని। ఏదేమైనా దృఢ సంకల్పం చేయాల్సిందే। तो आज की सभा में सभी ने यह दृढ़ संकल्प किया है। బాబా అంటున్న ఈరోజు సభలో మీరందరూ దృఢ సంకల్పం చేశారా? दादियों ने देखा है, आपने देखा, सभी ने हाथ मेजॉरिटी ने उठाया, देखा। तो कल से स्वभाव संस्कार समाप्ति की सेरेमनी मनानी चाहिए। మరి అందరు చేతులు ఎత్తారు కదా, అంటే దృఢ సంకల్పం చేశారు అంటే రేపటి నుండి ఏంటి, సంస్కారాల యొక్క స్వభావాల యొక్క సమాప్తి సెరమనీ జరుపుకోవాలి। మనాయే బాబా అంటూ జరుపుకుందామా। జిన్హోనే హాత్ ఉఠాయా వా హాత్ ఉఠావో, సెరమనీ మనాయే। దృఢ సంకల్పం కోసం ఎవరైతే చేతులు ఎత్తారో వాళ్ళు చేతులు ఎత్తండి, మరి సెరమనీ జరుపుకుందామా। ఇన్కీ సెరమనీతో బహుత్ ధూమ్ధామ్ సే మనానా హై। బాబా అంటూ ఈ సెరమనీని చాలా గొప్పగా జరుపుకుందాం। జైసా లక్ష్య హిమ్మత్ కా రఖా హై వైసే లక్ష్యం భీ హిమ్మత్ కా రఖేంగే తో కోయి బడి బాత్ నహీ హై। ఏ విధంగా లక్ష్యం ధైర్యాన్ని ఉంచుకుంటారో లక్షణాలు కూడా ధైర్యందే ఉంచుకోవాలి। అందులో అసలు గొప్ప విషయమే లేదు। జబ్ లక్ష్య హీ హై బాప్ సమాన్ బన్నే కా తో అభి లక్ష్య और లక్ష్యం ఏ కర్నా హై। ఎప్పుడైతే లక్ష్యం బాబా సమానంగా అయ్యేది ఉంటుందో అప్పుడు లక్ష్యం లక్షణాలు ఒకే సమానంగా ఉండాలి। ఫాలో బ్రహ్మ బాబా। మరి లక్ష్యం లక్షణాలు సేమ్ ఉండాలి అంటే ఏం చేయాలి, బ్రహ్మ బాబాని ఫాలో చేయాలి। జో భీ సంకల్ప బోల్ కర్మ కరో పహలే బ్రహ్మ బాబా సే మిలావు। ఏదైతే సంకల్పం మాటలు కర్మలు చేస్తారో అవన్నీ బ్రహ్మ బాబాతో కలపండి, కాపీ కరో। బాబా ఏమంటున్నారు, కాపీ చేయండి। దునియా మే కాపీ కర్నా మనా హై, లేకిన్ బాప్ దాదా कहते हैं బ్రహ్మ బాబాకు కాపీ కరో। బాబా అంటున్న ప్రపంచంలో కాపీ చేయడం అనేది ఒప్పుకోరు, కానీ బాప్ దాదా ఇక్కడైతే ఏమంటున్నారు, బ్రహ్మ బాబాని కాపీ చేయండి। నిరాकार बाप के लिए तो कहेंगे उसको देह नहीं तो देहवान क्या है, लेकिन బ్రహ్మ బాబ్ దేహదారి రహే హే। నిరాకారుడు గురించి ఏమంటారు, ఆయనకు దేహం లేదు కదా, అందుకని దేహాభిమానం గురించి ఏం తెలుసు అంటారు। అందుకని శివబాబా ఏం చేశాడు, ఎగ్జాంపుల్గా బ్రహ్మ బాబాని పెట్టారు। అందుకని బ్రహ్మ బాబాని కాపీ చేయండి। నిరాकार बाप के लिए कहेंगे वास्तव में देखो आप जो सरेंडर हुए, सरेंडर होने वाले हाथ उठाओ, जो सरेंडर है वह हाथ उठाओ। వాస్తవంగా మీరు సరెండర్ అయ్యారు కదా, ఎవరైతే సరెండరో వాళ్ళు చేతులు ఎత్తండి। జబ్ సరెండర్ కియా తో క్యా సంకల్ప కియా, ఎప్పుడైతే మీరు సరెండర్ అయ్యారో అప్పుడు ఏం సంకల్పం చేశారు, తన్ మన్ ధన్ సబ్ బాప్ ఆప్కా హై। తనువు మనస్సు ధనము అన్నీ బాబావి। ఎసే కియానా, అలానే అనుకున్నారు కదా, కియాతా ఉస్మే హాత్ ఉఠావో। బాబా అంటున్నారు ఇందులో చేతులు ఎత్తండి। తో అభి సరెండర్ కియా, మేరా నహీ तन भी मेरा नहीं धन भी मेरा नहीं। जैसे ब्रह्मा बाबा ने बाप को सेवार्थ शरीर दे दिया तो ब्रह्मा बाप जानते थे कि यह शरीर मेरा नहीं सेवार्थ है। బాబా అర్థం చేస్తున్నాడు, బ్రహ్మా బాబా కూడా ఎప్పుడైతే తన యొక్క సేవార్థం కోసం అన్నీ ఇచ్చాడో అప్పుడు ఏమనుకున్నాడు, ఈ తనువు కూడా నాది కాదు, ఇది కూడా సేవార్థమే। तो आपका शरीर आपका नहीं है। బ్రహ్మ బాబా ఎలా చేశాడు, మనం కాపీ, మన శరీరం మనది కాదు, సేవార్థ है। ఎందుకు ఇది సేవార్థం, तो यह संस्कार है देहाभिमान व देहबान का ये होना चाहिए। ఈ బలహీన సంకల్పాలు దేహాభిమానం దేహబానం, तो यह जो संस्कार है देहाभिमान व देहबान का यह होना चाहिए। अगर यह स्मृति में रखो कि यह तन विश्व सेवार्थ है, मेरा नहीं, बाबा ने आपको सेवार्थ दिया है। ఈ శరీరం గురించి ఏముంచుకోవాలి స్మృతిలో, విశ్వసేవ కోసం ఇది నాది కాదు, బాబా నాకు సేవార్థం ఇచ్చాడు। देहबान देहाभिमान, देहाभिमान ज़्यादा नुकसान करता है, देहबान उससे हल्का है। लेकिन दोनों जब दे दिया, फॉर्म भरते हो तो क्या लिखते हो, टीचर्स फॉर्म भराती हो ना तो क्या भराते हो। బాబా అంటుండు దేహాభిమానం దేహబాన్ ఈ రెండు నష్టపరుస్తాయి, అందులో దేహాభిమానం ఎక్కువ నష్టపరుస్తుంది। అయినా మీరు ఫామ్ నింపించినప్పుడు ఏం చేస్తారు,
మాది అంతా బాబాకి అంటారు కదా, సమర్పణం అంటారు. అయితే బాబా అంటూ టీచర్స్ నింపిస్తారు కదా, ఏం నింపుతారు? ఏ మేరా జీవన్ అభి సేవా ప్రతి హే, నా జీవితం ఇప్పుడు సేవ కోసం అంటారు కదా. సభీనే జో భీ బ్రాహ్మణ్ బనే హే ఉన్ సభీ కా బాబా సే వాయిదా హే తన్ మన్ ధన్ బాప్ కా హే. అందరి యొక్క ప్రతిజ్ఞ ఏంటిది? తనువు మనస్సు ధనమంతా బాబాది. మేరా నహీ తో యహ సంస్कार जो पैदा होते हैं वह देहबान या देहाभिमान होते हैं, इसलिए जो आज भी वायदा किया है संस्कार समाप्ति का, क्योंकि वो विघ्न डालते हैं बाबा को प्रत्यक्ष करने में. బాబా అంటున్నారు దేహాభిమానం ఏదైతే ఉందో ఇదే ఆ యొక్క సంస్కారాలని ఉత్పత్తి చేస్తుంటుంది. ఈరోజు కూడా మీరు ప్రతిజ్ఞ చేశారు కదా, సంస్కారాల యొక్క సమాప్తి యొక్క ప్రతిజ్ఞ, కానీ అందులో విఘ్నాలు వేసేదే ఇది. బాప్ దాదా సున్తే రేతే హే కైతే భీ రేతే హో కి బాబాకో ప్రత్యక్ష కదా. బాబాని ప్రత్యక్షం చేయడంలో ఈ నాది అనేది విఘ్నం పడుతుంది కదా, అందుకని బాబా మాటి మాటికి వినిపిస్తూ ఉంటారు, పిల్లలు మీరు బాబాని ప్రత్యక్షం చేయాలి. అభీ తక్ బ్రహ్మ కుమారియా కుమార్ ప్రత్యక్ష హుయే హే, ఇప్పటివరకు బ్రహ్మా కుమార్ కుమారీలు ప్రత్యక్షమయ్యారు. భగవాన్ బాప్ ఆగయా, ఏ బాప్కి ప్రత్యక్షత గుప్త హే, భగవంతుడు బాబా వచ్చాడు, ఈ బాబా యొక్క ప్రత్యక్షత గుప్తంగా ఉంది. పురుషార్థ కర్ రహే హే లేకిన్ యह ప్రత్యక్ష ఆవాజ్ ఫైలే हमारा बाप आ गया, भगवान वाच है न कि ब्रह्मा कुमारियों का वाच है. ఈ యొక్క శబ్దం వ్యాపింప అవుతుంది కదా, మా తండ్రి వచ్చేసాడు అని. అప్పుడు బాబా అంటున్న బ్రహ్మాకుమారీల ప్రత్యక్షం కాదు, భగవంతుడి ప్రత్యక్షం. అభి యह ప్రత్యక్షత होनी ही है, यह स्वभाव संस्कार परिवर्तन होना है. आप एक एक के चेहरे से और चलन से प्रत्यक्ष होगा. ఎప్పుడైతే మీ సంస్కారాల పరివర్తన జరుగుతుందో అప్పుడు ఒక్కొక్కరి యొక్క నడవడికలో ముఖంలో బాబా యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. బాబాకు ప్రత్యక్ష కర్నా హే కర్ రహే హే లేకిన్ సబ్కే కానో మే ये आवाज़ गूंज భగవాన్ ఆ గయా బాబా ఆ గయా హోనా హేనా. బాబా అంటున్నారు అందరి యొక్క చెవులలో ఇదే శబ్దం వినిపించాలి, భగవంతుడు వచ్చాడు వచ్చాడు. हाथ उठाओ होना है, हाथ तो बहुत अच्छा उठाया. बाप दादा खुश है कि सभी के मन में लगन है और होना ही है. అందరి మనస్సులో తపన ఉంది, దాన్ని చూసి బాబా కూడా సంతోషపడుతూ ఉన్నాడు. ఎలాగూ జరగాల్సిందే. इसके लिए जैसे कल से संस्कार स्वभाव को परिवर्तन करेंगे, वैसे उसका साधन है कि हर एक जो भी ब्राह्मण है, हर ब्राह्मण को अपने चार्ट में शुभ भावना शुभकामना का विशेष अटेंशन रखना होगा. బాబా అంటున్న ప్రతి ఒక్కరి యొక్క బ్రాహ్మణ చార్ట్లో శుభభావన శుభకామన విశేషంగా అటెన్షన్ ఉంచాలి. जैसे दुनिया वालों को काम दिया कि कितना समय शुभ भावना कामना रख सकते, उनको कहा रख सकते हैं और आप तो रख ही सकते. किसी भी समय किसका भी स्वभाव संस्कार तब सामना करता है जब शुभ भावना शुभकामना उस आत्मा के प्रति उस समय నహి హే. బాబా అంటున్న ఏదైనా స్వభావ సంస్కారాలు మనని ఎదిరించేది ఎప్పుడు అంటే మనకి అది విఘ్నంగా ఎప్పుడవుతుంది అంటే మీలో ఇతర ఆత్మల పట్ల శుభభావన కామన లేనప్పుడు. తో అభి అగర్ అమృత్ వేలే యह సంకల్ప కరో ముझे హర ఆత్మ ప్రతి శుభ భావన శుభకామన రఖనా హీ హే. మీరు ఎప్పుడైతే అమృత్ వేళలో సంకల్పం చేయాలి, నేను శుభ భావన శుభకామన ఉంచుకుంటాను. జో సంకల్ప కియా పరివర్తన్ కర్నా హీ హే वो पूरा कर सकेंगे. ఎప్పుడైతే అమృత్ వేళలో సంకల్పం చేస్తారో అప్పుడు అది పూర్తి చేయగలరు. బాతే ఆయేగి, బాతోं का काम है आना, మాయా है ना और आपका काम है విజయీ ప్రాప్త్ కర్నా. విషయాలైతే వస్తూ ఉంటాయి, కానీ మీ పని ఏంటి? బాబా అంటున్న మాయ కూడా వస్తుంది, కానీ మీ పని విజయం పొందడం. तो कल आपस में ग्रुप बना के निमित्त है, उन्हों को आपस में रूहान कर जो संकल्प किया उसके आगे प्रैक्टिकल में कैसे लाए उस पर रूहान करना. మీరందరూ రేపు మీటింగ్ పెట్టుకొని సంకల్పాలు ఎలా వస్తున్నాయి ఇవన్నీ కూడా సంభాషణ చేసుకోండి. ఏ సంకల్పాలను ప్రాక్టికల్లోకి తీసుకురావాలి. बिंदी लगा देना, हाथ तो उठाया ना, आगे वालों ने हाथ उठाया तो आपको निमित्त बनना पड़ेगा. ముందున్న వాళ్ళు చేతులు ఎత్తారు కదా, ముందు మీరు నిమిత్తం అవ్వాలి. जैसे ब्रह्मा बाबा के आगे कितने संस्कार वाले पहले पहले आए, आदि में ब्रह्मा बाबा ने कितने संस्कारों का खेल देखा. ఆదిలో బ్రహ్మా బాబా ఎన్ని సంస్కారాల యొక్క ఆట చూశాడు. लेकिन बाबा के सहयोग से आगे बढ़ते और औरों को
బడాతే రహే. బాబా కూడా చాలా చూశాడు, కానీ బాబా యొక్క సహయోగంతో ఇతరులను ముందుకు తీసుకెళ్తూ వచ్చాడు. ब्रह्मा बाबा ने कितना संस्कारों का खेल देखा, जिसकी रिजल्ट आज कितनी संख्या हो गई. हिलाने वाले बातें आते भी अचल रहे. उसका परिणाम कितने सेंटर खोले, कितने प्रोग्राम हो रहे हैं. బ్రహ్మా బాబా ఎంత తన శక్తితో ముందుకు తీసుకెళ్తూ వచ్చాడు. తన యొక్క సహయోగంతో ఎన్నో సంస్కారాల యొక్క ఆట చూశాడు. అయినప్పటికీ ఈరోజు దాని రిజల్ట్ ఏమైపోయింది, సంఖ్య పెద్దగా అయిపోయింది. బాబా ఎన్ని పరిస్థితులు కదిలించేటివి వచ్చినా అచంచలంగా ఉండే సమయం అనుసారంగా బాబా అంటుంది దాని రిటర్న్ ఏమైంది, పరిణామం ఎన్ని సెంటర్స్ తెరిచారు కదా, ఎన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి కదా. आजकल कितने प्रोग्राम हो रहे हैं. ఈరోజు చూస్తే ఎన్ని ప్రోగ్రామ్స్. ये सारी रिजल्ट ब्रह्मा बाबा की हिम्मत. पहले अकेला ब्रह्मा बाप था, आप पीछे आए हो लेकिन अकेला हिम्मत रख आगे बढ़ा. మొదట బ్రహ్మా బాబా మీరు వెనక రావచ్చు, రిజల్ట్ మే ప్రాక్టికల్ ప్రమాణ్ ఆప్ సభీ సాథీ హో. అసలు రిజల్ట్ ఏమైపోతుంది, ఎప్పుడైతే మీరు ముందుకు వెళ్తూ ఉంటే మీరు సాథీ అయిపోతారు. తో హైనా హిమ్మత్, కాకపోతే మరి మీకు ఆ ధైర్యం ఉండాలి, ఉందా. బ్రహ్మా బాబానే అకేలా హిమ్మత్ రఖి, ఆప్తో బహుత్ సాథీ హే. బ్రహ్మా బాబా అయితే ఒంటరిగా ధైర్యం ఉంచాడు, మీకైతే ఎంతమంది తోడున్నారు. తో ఫాలో ఫాదర్, మరి మీరేం చేయాలి, ఫాలో ఫాదర్. సభీ అప్నే బ్రహ్మా బాబాకే బచ్చే సాథీ బచ్చే సమస్తే హోనా. మరి మీరందరూ బ్రహ్మా బాబా యొక్క సాథీ పిల్లలం అనుకుంటున్నారా. సాత్ హే సాత్ చలేంగే और బ్రహ్మా బాబాకే సాత్ రాజ్యమే ఆయేంగే. ఇప్పుడు తోడుంటాం, తోడే వెళ్తాం, తోడే రాజ్యం చేస్తాము. तो अभी समय है, जैसे ब्रह्मा बाबा ने हिम्मत रखी, रिजल्ट देख रहे हैं, तो इतने संगठन में हिम्मत का पाव रखो तो क्या नहीं हो सकता है. ఇప్పుడు ఏదైతే సమయమో బ్రహ్మా బాబా యొక్క ధైర్యం ఉంచడము, మీరు అలానే ధైర్యం ఉంచండి, అప్పుడు ఏమవుతుంది. బాబా అంటుడు ఏది జరగదని, కల్ప కల్ప హువా హోనా హీ హై. అన్నీ జరుగుతాయి, కల్పకల్పం జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతాయి. తో అభి బాబా కా క్యా చాహతా హై వహ్ సునాయా. బాబా అంటున్నారు ఏం కోరుకోవడం జరిగింది, ఇది వినిపించారు కదా. సిర్ఫ్ ఆప్ సభీ ఏక్ బాత్ కరో. కేవలం బాబా అంటున్నారు ఒక్క విషయం మాట్లాడండి. ఏక్ బాత్ హే సాధారణ పురుషార్థ్ కో తీవ్ర పురుషార్థ్ మే పరివర్తన్ కరో. ఒకటి అదేంటి, సాధారణ పురుషార్థాన్ని తీవ్రగతిలోకి మార్చండి. బాప్ దాదానే దేఖా కి కహా కహా అల్బేలాపన్ हो ही जाना है. विजय तो हमारा जन्म सिद्ध अधिकार है, ऐसे ज्ञान को हिसाब से निश्चित है. लेकिन अलबेलेपन में यह शब्द आते हैं, हमारी विजय तो है ही, हुई पड़ी है, कोई काम रुका नहीं है, होना ही है. एक है पुरुषार्थ के यह शब्द, दूसरे अलबेलेपन के भी यही शब्द है. బాబా ఏమంటున్నారు అంటే, బాబ్దాదా కొందరిని చూశాడంట, అల్బేలా పనిలో కూడా అయిపోతుందిలే అంటూ ఉంటారు. విజయం మా జన్మసిద్ధి అధికారం అనుకున్న వాళ్ళు కూడా నిశ్చయంతో నిశ్చింతంగా అయ్యి ఇది ఎలాగో జరుగుతుంది, విజయం మాదే అంటారు. అల్బేలా పనిలో కూడా అవుతుందిలే అని వాళ్ళు కూడా ఇదే శబ్దం అంటారు. కోయి కామ్ రుక్నా నహీ హే. అల్బేలా పనిలో ఏమంటారు, ఏదైనా జరుగుతుంది, ఇది ఆగేది లేదు కదా. ఏ సంస్కార్ చెక్ కర్నా హై. మనం అలా అంటున్నామా, ఇలా అంటున్నామా, ఈ సంస్కారాన్ని చెక్ చేసుకోవాలి. अलबेलेपन की निशानी है कि उनके जीवन में छोटी छोटी बातों में थकावट दिखाई देगी. అల్బేలాపన్ యొక్క గుర్తు ఏంటి అంటే, చిన్న చిన్న విషయాలలో అలసట కనిపిస్తుంది. షకల్ మే వ ఖుషీకి జలక్ నహీ దిఖాయి దేగి. ముఖంలో సంతోషం యొక్క మెరుపు కనిపించదు. సేవాసే పుణ్య బన్ రహా హై. సేవతో పుణ్యం తయారవుతుంది. తో చేరే పర్ ఖుషీ హోని చాహియే. ముఖంలో సంతోషం ఉండాలి. కిసీ న కిసీ ప్రకార్ కి థకావట్ కా కారణ్ కోయి న కోయి బాత్ కా అల్బేలాపన్ హే. ఏ రకమైన అలసటకి కారణం ఏదో ఒక విషయం యొక్క అల్బేలాపన్. జబ్ కర్నా హీ హై తో ఖుషీ సే కరో. బాబా అంటే ఎట్లాగో చేయాలన్నప్పుడు సంతోషంతో చేయండి కదా. చేరా ఆప్కి సేవా కరే, చలన్ ఆప్కి సేవా కరే. మీ నడవడిక, మీ ముఖం సేవ చేయాలి. తో ఆజ్ మెజారిటీ కా సంస్కార్ సమాప్తి కా హాత్ దేక్ బాప్ దాదా బార్ బార్ ముబారక్ దే రహే. ఈరోజు మెజారిటీ చేతులెత్తారు కదా, సంస్కారం యొక్క సమాప్తి అని. దానికోసం బాబా మాటి మాటికి శుభాకాంక్షలు ఇస్తూ ఉన్నారు అని. अच्छा, अभी चारों ओर के ब्राह्मण बच्चों को बाप दादा का स्नेह भरा याद प्यार स्वीकार हो. बाप दादा जानते हैं दूर बैठे भी कई बच्चे
देख भी रहे हैं, मिलन भी मना रहे हैं। उन चारों ओर के बच्चों को बाप दादा यही कहते हैं, जैसे अभी सभी मेजॉरिटी ने हाथ उठाया, संस्कार समाप्त। अभी आप सभी भी मिलकर एक ही संकल्प रूपी हाथ उठा रहे हो कि हम सब मिलकर समाप्ति के समय को समीप लाने के लिए यह संकल्प कर रहे हैं। और चारों ओर संपूर्ण समय होने पर ब्रह्मा बाप शिव बाबा दोनों को प्रत्यक्ष करेंगे कि हमारा बाप आ गया। బాబా ఏమంటున్నారంటే నలువైపులా ఉన్న పిల్లలు చూస్తూ ఉన్నారు, బాబాని కలయిక కూడా జరుపుకుంటున్నారు. అందరు పిల్లలు కూడా మెజారిటీతో సంస్కార సమాప్తం అనేది ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని చేసి బాబాని ప్రత్యక్షం చేస్తాము అనే సంకల్పాన్ని తీసుకోండి, చేతులెత్తండి, సంకల్పం యొక్క చేతులు. అయితే బాబా అంటున్నారు, సంకల్పం ఏదైతే ఉందో బ్రహ్మ బాబా శివ్ బాబాని ప్రత్యక్షం చేస్తామని, మా బాబా వచ్చాడు అని ప్రత్యక్షమయ్యేది, దానికోసం దృఢ సంకల్పం చేయండి. సబ్కే ముఖ్ పర్ బాబాకి ప్రత్యక్షత హో జాయ్. ఏం సంకల్పం చేయాలి? అందరి నోటిలో బాబా ప్రత్యక్షం అవ్వాలి. అభి ఇస్ వర్ష్ మే యహీ దృఢ సంకల్ప రఖో కి బాబాకో ప్రత్యక్ష కర్నా హీ హై. ఈ యొక్క సంవత్సరంలో ఇదే దృఢ సంకల్పం చేయండి, ఎలాగో ప్రత్యక్షం చేయాల్సిందే. ఆదా కామ్తో కియా హై, బచ్చోं को బాబా ने विश्व के आगे ప్రత్యక్ష కియా హై. సగం పని అయితే జరిగిపోయింది కదా, పిల్లలకి విశ్వం ముందు ప్రత్యక్షం అయ్యారు. ఇప్పుడు పిల్లల కార్యం ఏంటి అంటే బాబా పిల్లల్ని ప్రత్యక్షం చేశారు, సగం పని అయిపోయింది. పిల్లలు ఇప్పుడు ఏం చేయాలి? బాబాని భగవంతుడు వచ్చాడు అనేది ప్రత్యక్షం చేయాలి. యహ్ ఆవాజ్ విశ్వకే ఏక్ బచ్చే తక్ ఏకేక్ బచ్చే తక్ పహంచే. ఈ శబ్దం విశ్వంలో ఉన్న ఒక్కొక్క పిల్లవాడి వరకు చేరుకోవాలి. తో సభీకో బాప్ దాదా దేక్ హరేక్ కో దిల్ కా స్నేహ, దిల్ కా ప్యార్, దిల్ కే ఉమంగ్ ఉత్సాహ సహిత్ యాద్ ప్యార్ దే రహే హై. ప్రతి ఒక్క పిల్లల్ని చూస్తూ హృదయం యొక్క స్నేహంతో, హృదయం యొక్క ప్రేమతో, హృదయం యొక్క ఉమంగంతో బాబా ప్రియ స్మృతులని తెలియచేస్తూ ఉన్నారు అని. అచ్చా, ఓం శాంతి. ఏం చెప్తున్నారు బాబా? బాబాని ప్రత్యక్షం చేయాలి. ఏ విధంగా బ్రహ్మ బాబా ఉన్నారో అలా బ్రహ్మ బాబాని కాపీ చేయాలి. ఇందులో ఏంటి? స్పీడ్ని పెంచండి. సంస్కారాలు, స్వభావాలని సమాప్తం చేయడం కోసం స్వపరివర్తన యొక్క స్పీడ్ ఏదైతే ఉందో మీరు చేస్తూ ఉన్నారు, కానీ ఆ స్పీడ్ని ఇప్పుడు పెంచండి అని. దానికోసం బాబా చేతులు ఎత్తించాడు. ఎవరైతే చేతులు ఎత్తారో వాళ్ళ కోసం బాబా ముబారక్ కూడా ఇచ్చాడు. సంకల్పం యొక్క చేతులు ఎత్తండి, మేము ఎట్లయినా బాబాని ప్రత్యక్షం చేస్తాము అని. ఎందుకంటే సగం పని అయితే జరిగిపోయింది, బాబా పిల్లల్ని ప్రత్యక్షం చేశారు. ఇప్పుడు పిల్లలు బాబాని ప్రత్యక్షం చేయాలి. విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కొక్క ఆత్మ చెప్పాలి, భగవంతుడు వచ్చేసాడు అని. ఆ శబ్దం ప్రతి ఒక్కరి దగ్గరికి చేరుకోవాలి. ఇప్పుడు ఈ సంవత్సరం అదే పని చెయ్యండి అని బాబా చెప్పారు. ఓం శాంతి. कदम से कदम मिलाकर एक एक मिल उतार लेंगे स्वर्णिम स्वर्ग धरा पर, स्वर्णिम स्वर्ग धरा पर, स्वर्णिम स्वर्ग धरा पर। चलो चले परिवर्तन पथ पर, विश्व गगन में आज घोर संकट के बादल छाए, ईर्ष्या द्वेष के दावानल में जग यह जलता जाए, जग यह जलता जाए। शक्ति संगठन में होती है जाने दुनिया सारी, जाने दुनिया सारी। फूट करे पैदा हम में जो बुझा दे वो चिंगारी, बुझा दे वो चिंगारी। सुधा बरसा कर एक एक मिल उतार लेंगे स्वर्णिम स्वर्ग धरा पर, स्वर्णिम
स्वर्ग धरा पर, स्वर्णिम स्वर्ग धरा पर। चलो चले परिवर्तन पथ पर। सारे फूलों से मिलकर शोभा उपवन की होती। देखो एक एक अंगों की कीमत तन में होती। कीमत तन में होती। एक एक के मिलने से यह गोवर्धन उठ जाएगा। गोवर्धन उठ जाएगा। श्रेष्ठ और शुभ संकल्पों से विश्व बदल जाएगा। विश्व बदल जाएगा। कमर कसे इस पुण्य कार्य में, कमर कसे इस पुण्य कार्य में सारे भेद बुलाकर, सारे वेद बुलाकर एक एक मिल उतार लेंगे स्वर्णिम स्वर्ग धरा पर। स्वर्णिम स्वर्ग धरा पर, स्वर्णिम स्वर्ग धरा पर। चलो चले परिवर्तन पथ पर। परम पिता के हम बच्चे आपस में भाई भाई, नहीं शोभता अगर करे हम नफरत बैर लड़ाई। नफरत वैर लड़ाई। प्रेम एकता सदाचार से मिलेगी अपनी मंजिल। मिलेगी अपनी मंजिल। जान अगर इंसान ले मन में तो फिर क्या है मुश्किल। तो फिर क्या है मुश्किल। साथ स्वयं भगवान जिन्हों के, साथ स्वयं भगवान जिन्हों के क्या न करे दिखलाकर, क्या न करे दिखलाकर एक एक मिल उतार लेंगे स्वर्णिम स्वर्ग धरा पर। स्वर्णिम स्वर्ग धरा पर, स्वर्णिम स्वर्ग धरा पर। चलो चले परिवर्तन पथ पर। चलो चले परिवर्तन पथ पर कदम से कदम मिलाकर, कदम से कदम मिलाकर एक एक मिल उतार लेंगे स्वर्णिम स्वर्ग धरा पर। स्वर्णिम स्वर्ग धरा पर, स्वर्णिम स्वर्ग धरा पर। चलो